హాయ్ వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ఇటీవల ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన భారత ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ మహేంద్ర సింగ్ ధోని, బి దినేష్ కార్తీక్, సి రవిచంద్రన్ అశ్విన్, డి అజింక్య రహానే. సరైన సమాధానం ఆప్షన్ బి దినేష్ కార్తీక్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఇటీవల ఐపీఎల్ క్రికెట్ కి వీడ్కోలు పలికారు. ఈ సీజన్లో డీకే 15 మ్యాచ్ల్లో 326 పరుగులు చేశారు. 38 ఏళ్ల కార్తీక్ ఇప్పటి వరకు భారత తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడారు. మొదటి ప్రశ్న, అత్యంత వేగంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ ఎవరు? ఆప్షన్ ఏ ఫుంజో లామా, బి అడాత్ సాంగ్ ఇన్ హంగ్, సి హంగ్ లామా తాడో, డి కిన్ తామా ఛాయా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫుంజో లామా. 11 గంటల్లోపే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి నేపాలీ పర్వతారోహకురాలు ఫుంజో లామా ప్రపంచ రికార్డు సృష్టించారు. 2021లో హాంకాంగ్కు చెందిన అడాత్ సాంగ్ ఇన్ హంగ్ అనే మహిళ 25 గంటల 50 నిమిషాల్లో ఎవరెస్టును అధిరోహించారు. ఇప్పుడు ఫుంజో లామా ఆ రికార్డును తిరగరాశారు. రెండవ ప్రశ్న, ఇటీవల ఐఎస్ఏలో చేరిన దేశం ఏది? ఆప్షన్ ఏ స్పెయిన్, బి మొరాకో, సి అల్జీరియా, డి బ్రెజిల్. సరైన సమాధానం ఆప్షన్ ఏ స్పెయిన్. అంతర్జాతీయ సౌర కూటమిలో స్పెయిన్ 99వ సభ్య దేశంగా చేరింది. ఈ సంస్థను 2015లో స్థాపించారు. సౌరశక్తి విస్తరణను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం వంటి లక్ష్యాలను సాధించడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. మూడవ ప్రశ్న, ఆసియా రిలే ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ బీరూట్ లెబనాన్, బి బ్యాంకాక్ థాయిలాండ్, సి బీజింగ్ చైనా, డి న్యూఢిల్లీ భారతదేశం. సరైన సమాధానం ఆప్షన్ బి బ్యాంకాక్ థాయిలాండ్. ఆసియా రిలే ఛాంపియన్షిప్ 2024 థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ లో జరిగింది. ఈ ఛాంపియన్షిప్ లో భారత అథ్లెటిక్ బృందం 3 స్వర్ణ పతకాలను గెలుచుకుంది. ఇందులో 16 దేశాలు పాల్గొన్నాయి. నాలుగవ ప్రశ్న, భారతదేశంలో గంగా డాల్ఫిన్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, బి ఉత్తరప్రదేశ్, సి బీహార్, డి మధ్యప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గంగా డాల్ఫిన్లు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. గంగా, దాని ఉపనదుల్లో కలిపి దాదాపు 4000 డాల్ఫిన్లు ఉండగా అందులో 2000 వరకు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయని ఈ నివేదికలో తేలింది. ఐదవ ప్రశ్న, ఉజని డ్యాం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కేరళ, బి కర్ణాటక, సి ఒడిశా, బి మహారాష్ట్ర. సరైన సమాధానం ఆప్షన్ డి మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో నిలిచిన ఉజని డ్యాం మహారాష్ట్రలో ఉంది. పుణే ప్రాంతంలో ఉన్న ఈ డ్యాం బ్యాక్ వాటర్లో పడవ బోల్తా పడి ఇటీవల 2 చిన్నారులు సహా మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు. దీన్ని 1977 నుంచి 1980 వరకు నిర్మించారు. ఆరవ ప్రశ్న, శామ్ పైలట్ మోడల్ను తెలంగాణలో ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు? ఆప్షన్ ఏ స్మార్ట్ సిటీస్ మిషన్, బి స్వచ్ఛ భారత్ మిషన్, సి అమృత్, డి నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్. సరైన సమాధానం ఆప్షన్ సి అమృత్. తెలంగాణలో షాలో అక్విఫర్ మేనేజ్మెంట్ మోడల్ను అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకంలో భాగంగా ప్రారంభించారు. ఎస్ఏఎం అనేది భూగర్భ జలాలను పంపు చేయడానికి ఉపయోగపడుతుంది. భూగర్భ జల నిర్వహణ ప్రణాళికను అభివృద్ధి చేస్తుంది. ఏడవ ప్రశ్న, యుఏఈ అధ్యక్షుడు ఫస్ట్ క్లాస్ ఇండిపెండెన్స్ మెడల్ ను ఏ దేశ రాయబారికి అందించారు? ఆప్షన్ ఏ పోర్చుగల్, బి థాయిలాండ్,
సి పరాగ్వే, డి నార్వే. సరైన సమాధానం ఆప్షన్ సి పరాగ్వే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ఫస్ట్ క్లాస్ ఇండిపెండెన్స్ మెడల్ ను పరాగ్వే దేశ రాయబారికి అందించారు. పరాగ్వే రాయబారిగా జోస్ అగ్గిరో అవిలా పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 8వ ప్రశ్న. ఏ రాష్ట్రంలో ముస్లింల ఓబీసీ హోదాను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది? ఆప్షన్ ఏ తెలంగాణ, బి కేరళ, సి పశ్చిమ బెంగాల్, డి బీహార్. సరైన సమాధానం ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరించింది. 77 తరగతుల ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా ఎంపిక చేయడం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేసింది. 9వ ప్రశ్న. ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ 2026 ఏ దేశంలో జరగనుంది? ఆప్షన్ ఏ ఇండియా, బి ఆస్ట్రేలియా, సి ఇంగ్లాండ్, డి జపాన్. సరైన సమాధానం ఆప్షన్ బి ఆస్ట్రేలియా. ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ 2026 మహిళల ఆసియా కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ విషయాన్ని ఏఎఫ్సి ఎగ్జిక్యూటివ్ కమిటీ థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన సమావేశంలో ప్రకటించింది. 2029లో ఈ టోర్నీ ఉజ్బెకిస్తాన్లో జరగనుంది. 10వ ప్రశ్న. అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 22, బి మే 24, సి మే 25, డి మే 28.